హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నాకైతే జీవిస్ కంపెనీ అయితే 100% ఫ్రాడ్ చేసింది. విత్ ప్రూఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ఇష్యూ జరగకూడదని ఒక ఉద్దేశంతో చిన్న సహాయం చేయాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. నాకు జరిగిన ఇష్యూ మీకు జరగకూడదని చెప్పేసి. నాకు జరిగిన ఇష్యూని మొత్తం సోషల్ మీడియా స్ప్రెడ్ చేసి జీవిస్ కంపెనీని బ్యాడ్ చేయాలని ఉద్దేశం అయితే కాదు. కానీ అది బ్యాడ్ చేసింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వీడియో చేశాను. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. ఇప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. షేర్ మాత్రం మర్చిపోద్దు భయ్యా. ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, మోసపోకూడదు. లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి స్టెప్ ఇన్ అయిపోదాం గాయ్స్. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, నేనైతే TCL టీవీ ఆర్డర్ చేశాను. నియర్లీ ఒక 26,000 అనమాట. ఏప్రిల్ 6, 2021 ఆర్డర్ చేశా. ఆర్డర్ చేసిన తర్వాత మంచిగా వర్క్ అయింది, అంతా బాగుంది. ఎక్కడ కొన్న కంప్లైంట్ అనేది లేదు అంటిల్ వారంటీ అయ్యే వరకు. వారంటీ అనేది ఏప్రిల్‌లో అయిపోతుంది అనగా మార్చ్‌లో నా కంప్లైంట్ వస్తే లక్కీగా సేవ్ అయ్యాను. సేవ్ అయ్యి కస్టమర్ కేర్ కాల్ చేసి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు కాల్ చేస్తే జీవిస్ కాంటాక్ట్ చేయండి, వారంటీ ఉందని చెప్పారు. జీవిస్ కాంటాక్ట్ చేస్తే సర్వీస్ ప్రొవైడర్ అంటే నియర్ బై సర్వీస్ ప్రొవైడర్ ఏజెంట్ వచ్చి చెక్ చేశారు. ప్యానెల్ ఇష్యూ ఉందని చెప్పేసి అన్నారు. ఒకసారి ఓపెన్ చేసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని కన్ఫర్మేషన్ కోసం ఐటెం అనేది మీకు మీది ఇంటి దగ్గర కూర్చొని రిపేర్ చేస్తారు, లేదా ఐటెం పట్టుకొని వెళ్ళినా రీప్లేస్మెంట్ చేస్తాను. రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ఐటెం అయితే మనకి రీప్లేస్మెంట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐటెం పట్టుకొని వెళ్ళారు, 10 days ఆర్ 15 days టైం పడుతుంది, 43 ఇంచెస్ కదా, ఐటెం అయితే అవైలబుల్లో లేదని చెప్పేసి ఏదో సోది చెప్పి పట్టుకొని వెళ్ళారు ఐటెం అనేది. మాకు తెలిసిన సర్వీస్ అంటే మా లోకల్లో ఉన్న రిపేర్ టెక్నీషియన్ అడిగితే ఏమన్నారంటే అది ప్యానెల్ ఇష్యూ, 100% ప్యానెల్ మార్చితేనే మీకు ఫ్యూచర్లో ఇష్యూ రాదు. వాళ్ళు కనుక రిపేర్ చేస్తే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఇష్యూ వస్తుందని చెప్పారు. ఓకే, దానికి డిఫరెన్స్ ఏంటని అడిగితే ఏం తెలీదు డిఫరెన్స్ అనేది. బట్ మీకు రిపేర్ కనుక మళ్ళీ వచ్చిందంటే ప్యానెల్ ఇష్యూ వచ్చిందంటే మన ప్యానెల్ రిపేర్ చేయలేంటి అని చెప్పి అన్నారన్నమాట. సో అన్న విధంగానే ఒక టెక్నీషియన్ వచ్చారు, కొరియర్ పర్సన్ అనమాట. వీటన్నిటికంటే ఐటెం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడానికి ఉంటారు కదా, ఒక పర్సన్ వచ్చారు. మంచిగా ఐటెం అయితే తీసుకున్నారు, మా దగ్గర తీసుకొని ఫోటోలు తీసుకొని కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వెళ్ళారు, ఆయనే పట్టుకొని వెళ్ళారు. సో ఏదైతే మా టెక్నీషియన్ చెప్పిన విధంగానే వీళ్ళేం చేశారంటే రీప్లేస్మెంట్ చేయకుండా దాన్నే తాత్కాలికంగా రిపేర్ చేసి మళ్ళీ మాకు యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చారు. బట్ మాకైతే తెలియదు కదా, టీవీ సెక్షన్లో వచ్చేసరికి ఏదోలా పట్టుకొచ్చారు 10 రోజులకో ఒక అంటే ఇన్ టైంలో తీసుకొచ్చారు. 10 days బిలోనే 8 or 7 days అనమాట. తీసుకొచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళీ టీవీ నా ముందు ఆన్ చేశారు. ఓకే, ఆన్ అయింది. ఓకే ఆన్ చేశారు. మనం ఏమనుకుంటామండి, ఇంతకుముందు మొత్తం అంతా బ్లాక్గా వచ్చేది, ఇప్పుడు ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈస్గా కొత్త టీవీ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఓకే, అంతా ఓకే. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే రీప్లేస్మెంట్ చేయకుండా దాన్నే తాత్కాలికంగా రిపేర్ చేసేసారు ప్యానల్ని. అట్లా రిపేర్ చేయడం వల్ల ఏమైందంటే నాకు టీవీ అనేది యాక్చువల్గా మనకి ఇలాగ 4 సైడ్ కార్నర్ అనేది ఇలాగ వస్తుంది కదా, షార్ప్నెస్ అనేది మేదనంతా షార్ప్గా వచ్చింది, కానీ కింద అయితే నాకు కర్వ్లా వచ్చిందండి. మీకు అక్కడ వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుంది. కింద అయితే నాకు కర్వ్ అయితే వచ్చింది. చూడండి, మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. అక్కడ చూసారు కదా, ఆ చివర ఈ చివర కూడా కర్వ్లా వచ్చింది. ఏంటి కర్వ్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎట్లా వస్తుందని చెప్పేసి. అది నేను ఎప్పుడు చూసానంటే ఆ డెలివరీ పర్సన్ అయితే ఐటెం డెలివరీ చేసి అంతా ఓకే అని చెప్పేసి ఏవో యూట్యూబ్ ఆన్ చేసి సౌండ్ ప్లే చేసి ఓకే ప్లే అవుతుంది భయ్యా, అంతా బాగానే ఉందని చెప్పేసి అన్నాడనమాట. అంతా బాగుందని చెప్పేసి అనేసి తర్వాత చెక్ చేస్తే ఇష్యూ ఉందని చెప్తే పర్టికులర్ ఆ డెలివరీ పర్సన్ కాల్ చేసి బ్రదర్ ఏంటి ఇలా వస్తుంది అంటే, అదేం కాదు భయ్య, ప్రాబ్లం కాదు, అందరికీ మేము ఎలా రిపేర్ చేస్తా ఉంటాం, అదేంటి అలా రిపేర్ చేయడం అంటే, వారంటీలో ఉన్నప్పుడు మీరు ఐటెం మార్చకుండా ఇట్లా రిపేర్ ఎందుకు చేస్తున్నారంటే మీకు నచ్చింది చేసుకోండి, మీరు ఇంతే, నేను నీకు సమాధానం చెప్పలేను అని ఇలా ముఖమే చెప్పారండి. వాయిస్ కూడా వినిపిస్తే బాగోదు. ఆ పర్సన్ కాంటాక్ట్ కూడా ఇప్పుడు నా ఫోన్లో అయితే ఉంది. నేనైతే చెప్పదలుచుకోలేదు. ఆయన తప్పు కాదు, రిపేర్ చేసిన వాళ్ళది తప్పు అనమాట. సో ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అంత నాకు అర్థం కాదని చెప్పేసి కస్టమర్ కేర్ కాల్ చేశాను. జీవిస్ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి మరి ఇష్యూస్ చెప్పా. ఏంటంటే రీప్లేస్మెంట్ చేయకుండా రిపేర్ చేయడం ఏంటి నాకు అర్థం కాల, వారంటీలో ఉన్నప్పుడు మీరు ఎలా చేయడం ఏంటని చెప్పేసి అడిగితే టెక్నీషియన్ వస్తాడు 2 business days అన్నారు. కామన్గా ప్రతి కస్టమర్ కేర్ చెప్పే సోదే ఇది. మళ్ళీ 2 days అయిన తర్వాత కాల్ చేస్తే కాపీ పేస్ట్ అలా 2 days కాస్త వారంటీ టైం అయిపోతున్నంత వరకు అలా సాగదీశారండి. సో నేను ముందుగా ఏంటంటే నియర్ బై గూగుల్ మ్యాప్స్లో చూసి జీవిస్ కంపెనీ అనకాపల్లి శారదా నగర్ బ్రిడ్జ్ డౌన్లో ఉంది, అక్కడ వెళ్ళాను. వెళ్ళి సర్వీస్ సెంటర్ నాకు అర్థం కాలేదు. సర్వీస్ సెంటర్ పెట్టుకున్నామంటే కస్టమర్కి ఏం చేయాలి, ఇష్యూని సాల్వ్ చేయాలి.
నాకు తెలియదండి, అంతా ఆన్లైన్లో మాట్లాడుకోండి, కస్టమర్ కేర్తో మాట్లాడుకోండి. మరి కస్టమర్ కేర్తో మాట్లాడుకో నువ్వు ఎందుకు వీడి ఫోటో ఇది పెడతాను, దయచేసి సర్వీస్ సెంటర్ వెళ్ళమాకండి. వరస్ట్ సర్వీస్ ఇది చెప్పాలంటే జీవిస్ నుంచి ఆఫ్లైన్ పరంగా. ఆన్లైన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మీకు చూడండి ఇక్కడ ప్లే అవుతుంది వీడియో అనేది. నమస్కారం అండి, నా పేరు లావణ్య, ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా ఒక్క నిమిషం లైన్లో ఉండాలి. అమ్మా వినిపిస్తుంది మన మాట నీకు? మేము ఫ్లిప్కార్ట్లో టెలివిజన్ తీసుకున్నాము, ఐఫాల్కాన్. అది ఇష్యూ వచ్చింది. ఇప్పుడు 3 years ఎక్స్టెండెడ్ వారంటీ జీవాస్ కస్టమర్ కేర్తో చేసాము. జీవాస్ టెక్నీషియన్ ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నారంటే మీరు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు లైన్లో జీవాస్ కంపెనీ వాళ్ళు కూడా కాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. టెక్నీషియన్ కూడా ఎక్కడ టెక్నీషియన్ కాల్ ఇవ్వమంటారా? ఇంకా వీళ్ళతో అవధి పని కదని కస్టమర్ కేర్ కంటిన్యూస్గా మెయిల్స్ పెట్టడం జరిగింది. డే బై డే కంటిన్యూస్ మెయిల్స్ పెట్టడం, కస్టమర్ కేర్తో మాట్లాడడం. నాకు మెంటల్ స్ట్రెస్ అలా కాదండి. అమ్మ ఏంటి దరిద్రంగా ఉందో సర్వీస్. ఎడ్యుకేటెడ్ నేనే అతనితో ఆడుకున్నారు. ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పరిస్థితి ఇంకా గోవింద అని చెప్పేసి ఇంకా చిరాకు వచ్చి కన్జ్యూమర్ కోర్ట్ అని చెప్పేసి నేను విన్న తర్వాత అది ఆన్లైన్లో చెక్ చేసి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి జాగ్రత్తగా వాళ్ళకైతే కాల్ చేశాను. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో కూడా వస్తుంది. వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసిన రిలవెన్స్ నెంబర్ కూడా మీకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, రిలవెన్స్ నెంబర్ ఇది కంప్లైంట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఇన్స్టెంట్గా వాళ్ళకైతే పెట్టగానే ఫ్లిప్కార్ట్ ఇన్స్టెంట్గా రిప్లై ఇచ్చారు నాకు. ఇది నేను 1 year మాత్రం టైం ఇచ్చాను, తర్వాత జీవ్స్ కంపెనీతో మీరు వేసుకోండి అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఈ డాక్యుమెంట్స్ పెడితే మీకు ఆటోమేటిక్గా కేసు అయితే ఫైల్ అవుతుంది, ఇష్యూ అయితే సాల్వ్ అవుతుందని చెప్పారు. కానీ అక్కడ నియర్ బై అక్కడ అడ్వకేట్ని అడిగితే ఏమన్నారంటే 1 year అంటే మీకు టైం అయితే 1 day మాత్రం టైం ఉంది, ఈలోపు మొత్తం డాక్యుమెంటేషన్ సరికి మీకు టైం అయిపోతుంది, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పాను అనమాట. సర్లే ఇంకా డౌన్ అయిపోయాను. ఇంకా అన్నీ వదులుకొని ఇంట్లో వదిలేమని చెప్తే వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చి ఒక 6 నెలల తర్వాత టీవీ ఒక పర్వాలేదు, తర్వాత ఇంకా కంటిన్యూస్గా అయితే నాకు టీవీ ఈ రకంగా రావడం జరిగింది. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్, నాకు ఫైనల్గా పెద్ద పెట్టారు వీళ్ళు, అంతా ఫ్రాడ్ చేశారు నిజంగా. అది మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే 14,000 అవుతుందమ్మా అని చెప్పేసి అంటున్నారు. మన 14,000 ముందే దొబ్బించుకున్నాక బాధ ఉన్నావు కదా అని చెప్పేసి ఇంకా ఏమన్నదు, కామ్డన్ అయిపోయాను. సో నాకు జరిగిన ఇష్టం మీకు జరగకుండా ఉండాలని చెప్పేసి వీడియో చేస్తాను. దయచేసి జీవ్స్ వాళ్ళు నమ్మద్దు, జీవ్సే కాదు ఎవరిని నమ్మకండి, అందరూ దొంగన మంచోళ్ళు అన్నమాట. సో మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బట్ దయచేసి ఏ ఒక్కరిని నమ్మవద్దు. ఖచ్చితంగా ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక ఐటెం కొనే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించుకొని వారంటీలు చెక్ చేసుకొని ఇలాంటి జీవ్స్ వరస్ట్ కంపెనీతో అయితే ఖచ్చితంగా మీరు కొలాబరేట్ అయితే అవ్వకండి దయచేసి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.